ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఇటువంటి వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కేవలం ఒక 5 నిమిషాల్లోనే మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముఖ్యంగా మహాభారతం, రామాయణం, భాగవతం ఈ మూడింటికి తేడా ఏంటి, ముఖ్యంగా మహాభారతం ఏం తెలియజేస్తుంది, రామాయణం, భాగవతాలు ఏం తెలియజేస్తాయి, మహాభారతానికి, రామాయణానికి, భాగవతానికి వ్యత్యాసం ఏంటి, పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు. భారతీయ పురాణాల్లో మహాభారతం, రామాయణం, భాగవతం ముఖ్యమైన వాటిగా పరిగణించబడతాయి. ఇవి 3 భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు. రామాయణం ధర్మాన్ని పాటించే సత్యాన్ని చెబుతుంది. మహాభారతం మనిషి స్వభావంలో మలుపులు, సంబంధాలు, ధర్మం మరియు అధర్మం మధ్య ఉన్న సరిహద్దులను అన్వేషిస్తుంది. భాగవతం భక్తి మరియు మోక్షం యొక్క మార్గాన్ని స్పష్టంగా సూచిస్తుంది. మహాభారతం ప్రధానంగా కురుక్షేత్ర యుద్ధం చుట్టూ తిరుగుతుంది. పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం. కానీ ఇది కేవలం యుద్ధం గురించి కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య గల స్పష్టత లేకుండా మానవ సంబంధాల లోతైన అంతరార్థాలను తెరపైకి తెస్తుంది. ఇందులోని పాత్రలు ప్రతి ఒక్కరికి భిన్నమైన మరియు వివాదాస్పదమైన స్వభావాలు కలిగినవిగా ఉంటాయి. కర్ణుడు మరియు భీష్ముడు వంటి పాత్రలు చాలా క్లిష్టమైన ధార్మిక నిర్ణయాలను తీసుకుంటారు. వారి జీవితాలు నైతికత మరియు దౌర్భాగ్యం మధ్య చిక్కుకుంటాయి. ద్రౌపది పూర్వజన్మ రహస్యం. ఒక కథ ప్రకారం ద్రౌపది తన గత జన్మలో 5 భిన్నమైన మహిళలుగా పుట్టింది అని ఉంది. అశ్వత్థామ చిరంజీవి. అశ్వత్థామ మహాభారతం ముగిసిన తరువాత కూడా శాపగ్రస్తుడిగా శాశ్వతంగా జీవించమని శపించబడ్డాడు. కృష్ణుడు సమిష్టి రూపం. కృష్ణుడు ఈ గ్రంథంలో జీవశక్తి, పర్యవసానం మరియు సార్వత్రిక సత్యాలను భగవద్గీత ద్వారా ప్రకటించాడు. ధర్మం అనేది సాక్షాత్కరమైన విషయమేమీ కాదు. ఏ వ్యక్తికైనా ఆ పరిస్థితుల్లోని నైతిక సమస్యలు కష్టతరమైనవి అవుతాయి. రామాయణం సరళమైన, ఆచరణీయమైన ధర్మపదం. రామాయణము శ్రీరాముడు మరియు సీతాదేవి కథపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక సరళమైన ధర్మ కథ. రాముడు తన భార్య సీతను రావణుని నుండి రక్షించడానికి చేసిన ప్రయాణం కథ. రామాయణంలో పాత్రలు సాధారణంగా ధర్మం మరియు అధర్మం మధ్య స్పష్టమైన గీతలతో ప్రదర్శించబడతాయి. రాముడు ధర్మం యొక్క ఆదర్శం కాగా రావణుడు అధర్మానికి ప్రతీక. హనుమంతుడు చిరంజీవి. హనుమంతుడు మరణాన్ని పొందలేదు. అతను ఇప్పటికీ హిమాలయాల్లో జీవిస్తున్నాడని నమ్మకం. శబరి పాత్రలో భక్తి పరమార్థం. శబరి పాత్ర భక్తి మార్గంలో అత్యంత నిష్ఠతో ఉన్న త్రిశక్తిగా చూపబడింది. రామాయణం సరళమైన ధర్మాన్ని, ఏ పరిస్థితిలోనైనా మార్గదర్శకంగా పాటించాల్సిన జీవిత విధానాన్ని నొక్కి చెబుతుంది. భాగవతం భక్తి యొక్క మహత్వం. భాగవతం ముఖ్యంగా విష్ణు అవతారాలు మరియు కృష్ణుడు గురించి వివరించే పురాణం. ఇందులో కృష్ణుని బాలలీలలు, ప్రహ్లాదుడు మరియు గజేంద్ర మోక్షం వంటి కథలు భక్తి యొక్క శక్తిని చెబుతాయి. ఇందులో ప్రధాన పాత్రలు దేవతలు, రాక్షసులు మరియు భక్తులు ఉంటారు. వీరు భక్తి ద్వారా మోక్షాన్ని పొందే విధానాన్ని వివరించబడతాయి. కృష్ణుడి రాసలీల రహస్యం. రాసలీల కేవలం భక్తి మరియు ఆధ్యాత్మిక సంకేతం. ఇది మనిషి దేవునితో ఏకత్వం పొందాలనుకున్న గాథ. గజేంద్ర మోక్షం. గజేంద్ర ఒక ఏనుగు దేవుడిపై భక్తి వల్ల మోక్షాన్ని పొందాడు. ఇది ఆత్మశుద్ధి కోసం మనసును ఎలా సమర్పించుకోవాలో తెలియజేస్తుంది. ప్రహ్లాదుడి భక్తి. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కశిపుడి చేతిలో ఉన్నప్పటికీ నారసింహ రూపంలో విష్ణువు అతన్ని రక్షిస్తాడు. భక్తి మార్గం ద్వారా ఎంతటి విపత్కరమైన పరిస్థితుల్లోనైనా మోక్షాన్ని పొందవచ్చు. మహాభారతం, రామాయణం మరియు భాగవతం మధ్య తేడాలు. మహాభారతం ధర్మం యొక్క విభిన్న రూపాలను మరియు వాటిని పాటించే వ్యక్తుల సవాళ్లను చూపిస్తుంది మరియు మానవ సంబంధాల పరిమాణాన్ని వివరిస్తుంది. రామాయణం ఒక ఆదర్శ ధర్మం గాథ. ఇందులో న్యాయపరమైన విషయాలు చాలా స్పష్టంగా మరియు సరళంగా ఉంటాయి. భాగవతం భక్తి యొక్క పరమార్థాన్ని మరియు దైవికత ద్వారా మోక్షాన్ని పొందే మార్గాన్ని సూచిస్తుంది. ఇక విశేషమైన మరియు తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. మహాభారతంలో 100 మంది కౌరవులు ఉన్నప్పటికీ వారు తమ సంతానంలో మహిళలను ప్రస్తావించలేదు.
రాముడు పుట్టిన ఖగోళ గణన, రాముడి జననం సుమారు 7000 సంవత్సరాల క్రితం జరిగిందని ఖగోళ శాస్త్ర ఆధారాలు చెబుతున్నాయి. గజేంద్ర మోక్షం కథలో అజ్ఞానం కూడా భక్తి ద్వారా మోక్షానికి చేర్చబడుతుందని సందేశం ఉంది. 3 పురాణాలు భారతీయ సాంప్రదాయాలు, ఆచారాలు మరియు భక్తి మార్గాలను వివరించే అత్యంత ముఖ్యమైన దృశ్యపరమైన పురాణాలు. మహాభారతం ధర్మానికి సంబంధించిన నైతిక సమస్యలను సూచిస్తే, రామాయణం ధర్మాన్ని సరళంగా పాటించే ఆదర్శనీయ కథ. భాగవతం భక్తి మరియు మోక్షాన్ని అత్యంత స్ఫూర్తిదాయకంగా చూపిస్తుంది.